దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. గత 3 మాసాలు ప్రభు మనందరిని కాచి కాపాడి 4వ మాసం మొదటి పరిశుద్ధ దినమందు మనందరం కూడా ఆయన సన్నిధిలో సమకూర్చబడిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణ దినం బట్టి దేవుని నామానికి మహిమ కలిగినట్లు ఆయన స్తుతించి ఆరాధించి మహిమ కలుగుతాం. అందుకై 12-13 వచనాలు చదువుకుందాం. కళ్ళు నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందు రాజా, మీ బంగారు పాదాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి దినములన్నీ ప్రభావ కృపాక్షేమంలో మా వెంట ఉంచి ప్రభా ఆయన యొక్క మొదటి దినమందు ప్రభావ రక్షణ దినమందు ప్రభావ మీ పాద సన్నిధిలో చేరి ప్రభావ మీ నామాన్ని స్థితించడానికి ఆరాధించడానికి మహిమపరచడానికి సహవాసం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఆయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామం కూడి ఉంటారో వారి మధ్యలో నివాసం చేస్తానని తెలియజేసిన రీతిగా ప్రభావ మీ యొక్క పరిశుద్ధ మధ్య ఉండటానికి మాత్రం సంఘానికి దర్శనం ఇచ్చినటువంటి కృపపై వందనాలు స్తోత్రాలు ప్రభావ. రీతిగా ప్రభావ నీ సన్నిధానంలో ప్రభావ నాయన నువ్వు చేసిన ఉపకారాలకు ప్రభావ మేము చెల్లింపుము రక్షణ పాత్రను చేతబడుతుంది మీ నామం ప్రార్థన చేయబోయే మాకు గొప్ప భాగ్యం ప్రభావ. అందుని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ మీ ఘనమైన నామాన్ని ప్రభావ మేము అందరం ప్రభావ ఆయన మీ పరిచయలో పాల్గొన్నట్టు మీ కృపాన్ని సన్నిధి తోడుగా ఉంచి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన వారారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు చేసిన ఉపకారాలన్నింటికీ ఆయనకి ఏమి చెల్లిందునని భక్తుడు అంటున్నాడు కనుక ఆయన యొక్క సన్నిధిలో మనకి ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేయుట ఎంతో గొప్ప కార్యం. కాబట్టి ఆయన యొక్క ప్రజలుగా మనం ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను దినదినము కూడా కాచుకొనుచు కాపాడుకొనుచు ఆయన మందిరామంలో చేరి ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క వాక్కులను ధ్యానం చేసుకుని ముందుకు కొనసాగినట్లయితే ప్రభు మన పట్ల ఎంతగానో ఆయన కృపను దయను దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ పాదం ఎదుట సాగిలపడుట ఎంతో భాగ్యం. ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయన్ని కొనియాడుట కూడుకున్నట ఎంతో భాగ్యము కనుక ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము ఇప్పుడు మనం రక్షణ పాత్రము గురించి చూసి ఉన్నాము. మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కొన్ని పాత్రలు చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకున్నాం. రెండవ వచనంలో చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఈ లోకము దాని ఆశయం గతించును కానీ నా మాటలు వినివాడు చొప్పున గైకొన్నవాడు అన్నాడు నశించడని చెప్పి బైబిల్ గ్రంథం బోధిస్తున్నది కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క సన్నిధిలో మనం ఒక్క దినము గంట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగవలసిన వారు. అందుని బట్టి మరి సైంటిస్టులు ఈ మధ్యకాలంలో మరి ఆ యొక్క ఆకాశం పైభాగానికి వెళ్ళి ఉన్నారు. సునీతా విలియమ్స్ కానీ జేమ్స్ కానీ ప్రభునందు ప్రియ వారు 8 రోజుల ప్రయాణాన్ని 8 ఏళ్ళు గడిపి వచ్చి ఉన్నారు ప్రభునందు ప్రియమైన వారు. కాబట్టి ప్రభు దృష్టిలో 1 సంవత్సరము ఎన్ని దినాలు లెక్క ఉంది, 1000 సంవత్సరములు ఎన్ని దినాలకు సమానం, 1 దినముతో సమానం ప్రభునందు ప్రియమైన వారు. కాబట్టి మనము అనుకున్నటువంటి ఆశలు అడియాశలు ముందుగానే మనం దేవుణ్ణి తెలుసుకోవలసిన వారు. ప్రభు ఇచ్చినటువంటి యొక్క రక్షణ పాత్రను చేత పుట్టుకుని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారన్నాం. ప్రభువా, నువ్వు చేసినటువంటి ఉపకారంలోకి నేనేమి చెల్లింతును అంటున్నాడు భక్తుడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నా ప్రార్థన చేసేదని. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి రక్షణ మనం కాచుకోవాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళ. లేనట్లయితే లోకంలో అనేకమైనటువంటి మరి సిద్ధమైనటువంటి పాత్రను దేవుడు చూపిస్తున్నాడు, అనేకమైనటువంటి జబ్బుగల పాత్రను దేవుడు చూపిస్తున్నాడు కనుక ప్రభునందు ప్రియమైన ఆ క్రూరము యొక్క ముద్ర గలవారి దాని ప్రతిమకు నమస్కారం చేయడానికి బాధకరమైన చెడ్డ పుట్టెను. అటువంటి చెడ్డవాటి అందు మనం మనసుంచక దేవుని సన్నిధిలో మంచి ఈవులు కలిగి ముందుకు కొనసాగవలసిన వారు. ఎలా అనగా అదిగో దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము
ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ప్రభు సన్నిధిలో మరి ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కనుక, దేవుని దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి కనుక, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో మనం కాలం గడుపుతున్నప్పుడు అవి మనకు తరతరములు 1000 తరముల వరకు దేవుడు కృపను మన యొక్క బిడ్డల పట్ల, మన యొక్క సంతానం పట్ల కృప చూపుతున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనము ఈ లోకంలో పోగొట్టుకున్నటువంటి జీవనాన్ని, ఈ లోకంలో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనము చదవలేనటువంటి పరిస్థితులు కానీ, మన యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, మనకు రక్షణ లేనటువంటి ఈవులు కానీ ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పి బైబిల్ గ్రంథం బోధిస్తుంది కనుక, ప్రభునందు ప్రియమైన వారరా, ఆ యొక్క రక్షణ పాత్రను చేతపుచ్చుకుని దేవుని నామంలో ప్రార్థన చేయట ఎంతో ముఖ్యము కనుక, మనము ఎటువంటి అలసిపోకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా దేవుని యందు సంతోషిస్తూ ఆనందిస్తూ మనకు ప్రభు ఇచ్చినటువంటి పాత్రను బట్టి ఆయన సన్నిధిలో మరి మెలుగు కలిగి జీవించవలసిన వారు నా ప్రభునందు ప్రియమైన వారరా. వారి యొక్క ప్రయాణము చూసినట్లయితే 8 దినములు అని వెళ్ళేన్నారు. 8 నెలలు మరి గడిచిపోయినప్పటికీ వారు శాశ్వతంగా దేవుని సన్నిధిలో దేవుని కొనియాడుతూ ఉన్నప్పుడు వారు మరి ఎంతగానో మరి ప్రకాశించినట్లుగా చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన. ఎటువంటి వంటి వాసిలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ మరి అట్టి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. వారు భూమి మీద రావడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. ఇంతకు ముందు చూసినట్లయితే కొంతమంది మరి వస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ముగిపాలైనట్లుగా చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన వారు. దేవుడు మనం కూడా అటువంటి శక్తిమైనటువంటి ఈవులను కలిగి ఉండడానికి దేవుడు కృప చూపుతున్నాడు. నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువ నీకు ఇస్తున్నటువంటి దీవెనలు బట్టి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి, ఆయన సన్నిధిలో మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేయే మనకి ఇచ్చినటువంటి భాగ్యము కనుక, మనము ఎటువంటి తెగులుకు గురి కాకుండా, ఎటువంటి ఉపద్రవాలకు గురి కాకుండా 8వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 16వ వచనంలో 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడిను. వారిలో పైకి వెళ్ళినటువంటి సైంటిస్టులు అంటున్నారు, ఒకనొక దినమున ఆ యొక్క సూర్యుడు కూడా గతి తప్పి ఈ యొక్క భూమి మీదకి వస్తే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి ప్రభునందు ప్రియమైన వారు. కానీ దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను వాటి యొక్క స్థానంలో మరి గతి తప్పకుండా వాటిని నియమించి ఉన్నాడు కనుక, అటువంటి మరి జ్ఞానం కలిగి మనం ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం. దేవుడు మనం తలగా ఉంచుతాడు కానీ తోక ఎంత మాత్రము ఉంచడం బైబిల్ గ్రంథం బోధిస్తున్నది కనుక, ప్రభునందు ప్రియమైన వారరా, యెహోవాయందు మనం నమ్మిక ఇచ్చి ఆయన మీద ఆశ పెట్టుకునే వారమై ఉన్నాం ప్రభునందు ప్రియమైన వారరా. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పదే అని చెప్పి బైబిల్ గ్రంథం బోధిస్తున్నది. పరమ నుండి ఇశ్రాయేలుని యొక్క సౌందర్యాన్ని భూమి మీదకి దేవుడు మరి పంపించి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వారరా. ఆ సౌందర్యాన్ని వెతకడానికి నిమిత్తమై మనిషి కుమారుడు ఈ లోకానికి మనిషి రూపం దాల్చి మనుషుల మధ్య జీవించడానికి వచ్చి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వారరా. ఇదిగో నీకు పరలోక దేవాలయము మనుషులతో కూడా ఉన్నదని చెప్పి బైబిల్ గ్రంథం బోధిస్తున్నది కనుక, అటు ఈవులు కలిగినటువంటి మనము ఆయనతో ఉండాలి అంటే, ఆయన సన్నిధిలో మనము ఎక్కడైతే 2-3 ఆయన నామంలో కూడుకుని ఉంటారో వారి మధ్యలో ఆయన నివాసము చేస్తానని చెప్పినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రభునందు ప్రియమైన వారరా. ఎటువంటి ఈ లోక మరి ఆచారాలకు మనం లొంగిపోకుండా, ఎటువంటి కష్టమైన నష్టమైన శ్రమ అయిన ఇరుకైన ఇబ్బందులైనా సరే ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగవలసిన వారు అన్నాం. అపవాది శక్తులు, అంధకార శక్తులను లయం చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక, అటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మరి ఆ కాలమందు ఎంతగానో శ్రమ పడుతూ మరి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి పరిచర్య చేసినట్లుగా బైబిల్ గ్రంథం బోధిస్తున్న ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ చూద్దాము మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారు
చూడండి, మనమైతే మన యొక్క శ్రమను బట్టి, మన యొక్క ఇరుకులను బట్టి, మన యొక్క శోధన బట్టి ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాం. అయ్యో, నేనేమి ప్రభు అన్న పొందలేకపోయాను, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ నాకు ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి ప్రలోభం లేదని చెప్పి అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను శాశ్వతమైనటువంటి రాజ్యంలో ఆయన మహిమార్థమై వాడుకొంచున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంతటా మొదటి దూత వచ్చి వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర ముఖం యొక్క ముద్రం గలవానికి దాని ప్రతిమకు నమస్కారం చేయవానికి బాధకరమైన చెడ్డపుండు పుట్టెను. ఇక్కడ కూడా ఇదిగో అపవాది వచ్చి అంటున్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, ఇదిగో నువ్వు నాకు మొక్కుము అని చెప్పి అంటున్నది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదనను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. ప్రభునందు దేవుడిని ఇచ్చినటువంటి తలాంతులను బట్టి ఆయన సన్నిధానంలో పరిచారకులుగా ఉంటున్నామా, పరిచర్య చేసేటువంటి భాగ్యం కలిగి ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారన్న ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఆయన యొక్క కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి, ఆయన అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అధికంగా ఈవులు దయచేసి దేవుడు మనకున్నాడని చెప్పి జ్ఞాపకం చేసుకోవలసిన వారన్న ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇదిగో యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసినటువంటి కృప కలిగి ఉండవలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఇంకో మాటగా చూసినట్లయితే మరి ఎంతో ఉపద్రవము, ఎంతో శ్రమ, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక దైవజనురాలు ఎంతగానో బాధపడుతున్నది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఆమె కూడా మరి దేవుడు ఏ రీతిగా పాత్రలో ఇచ్చి వాటి ద్వారా దేవుడు పోషించమని అని చెప్తున్నాడో చూద్దాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. కుమారులు తెచ్చిన పాత్రలను నూనె పోసి పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాడు. అంతలో నూనె తీసిపోయాను. ఆమె దైవజనుడైన అతని ఎదుకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీకు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి వెళ్ళిన దానిలో నీవును నీ పిల్లలను బ్రతికని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క కృపాకాలంలో ప్రభు మనకందరికి కూడా దేవుని యొక్క సన్నిధిని, శాంతిని, సమాధానాన్ని దయచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక రోజు రాబోతుంది, ఆ దినమున మన యొక్క ధనము కానీ, బంగారం కానీ, వెండి కానీ ఏది కూడా అక్కడికి రాదని చెప్పి బైబిల్ గ్రంథం బోధిస్తున్నది కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఆదిమ కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనను దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. ఏలయనగా 4వ అధ్యాయం 1వ వచనం, అంతటా ప్రవక్త శిష్యులో ఒక భార్య, ఈ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నవో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదన్నో. ప్రభునందు ప్రియమైన ఈ యొక్క జీవితంలో నువ్వు ఒట్టి పాత్రగా ఉండొచ్చు, కానీ ప్రభునందు ప్రియమైన వారరా, దేవుని సన్నిధిలో నిండు పాత్రగా దేవుడు నిన్ను అలంకరించి ఉన్నాడు కనుక అటు విశ్వాసం ద్వారా ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, శోధనలు జరిగినప్పటికీ దేవుడు నీకు కృపా జీవితాన్ని దయచేసి ఉన్నాడు. అలనాడు మరి మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆజ్ఞల ద్వారా ఎవరు కూడా నీతిమంతులు కాలేరు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మరి సమకూర్చి మరి సమాప్తి చేసి మనందరికి కూడా రక్షణ ఇచ్చున్నాడు. ప్రభునందు ప్రియమైన వారరా, అనగా మనం పొందవలసినటువంటి శిక్షను ప్రభువే తన యొక్క కలువరి శిలువలో మరి రక్తం కార్చి ప్రాణం పెట్టి మనందరూ కూడా కొని ఉన్నాడు. మీరు విలువైన వారు కనుక ప్రభునందు ప్రియమైన వారరా, ప్రభు సన్నిధిలో మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా ఈవులు దయచేసే దేవుడు మనకున్నాడని గ్రహించుకోవలసిన వారున్నాం. అందుకని దైవజనుడు అంటున్నాడు, ఒక సూచన ఇస్తున్నాడు, అమ్మ అప్పుడు నా వల్ల నీకేమి జరుగుతున్నది అని చెప్పినప్పుడు, నీ ఇంటిలో ఏమున్నదన్నప్పుడు ఇదిగో నూనె కుండ ఒకటి మాత్రమే ఉన్నదని చెబుతుంది. ప్రభునందు ప్రియమైన వారరా,
నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉన్నది కనుక ప్రభు మన యొక్క జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినప్పటికీ ఆయన యొక్క పరిశుద్ధ వాక్కులు మన హృదయంలో ఫలింపజేసుకున్నట్లయితే అది మరణమైన జీవమైన ఎటువంటి శ్రమ అయినా ఉపద్రవమైనా సరే దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు కనుక ఎంత మాత్రం ఉంచడని చెప్పి గ్రహించుకోవలసిన వారు ఉన్నాం. ఇదిగో నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అరువుగా కొన్ని పాత్రలు తెచ్చుకోమని చెప్పి దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒకనొక సమయంలో మరి ఆయా గృహాల్లో ఏదైనా విందు కార్యక్రమం జరగాలంటే పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి కొన్ని పాత్రలను పోసేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం వచ్చి ఉన్నాం. మన ఇంట్లో అనేకమైనటువంటి ఆయా కాలాలకు సంబంధించినటువంటి పాత్రలన్నీ కూడా భౌతికంగా మన అందరితో ఉన్నాయి. కానీ ఇప్పుడు కృపాకాలము రక్షణ దినాలు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళగా మనం ఇతరులకు పంచిపెట్టడానికి మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్కును జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన వారమైనాం. ఎక్కడైతే దేవుడు మనల్ని నిలబెట్టి వాడుకుంటాడో అక్కడ మనం ఎంతగానో ఘనంగా ఉండడానికి గాను దేవుని మహిమపరిచే వారంగాను ఉండలాగిన దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లు ఆయన యొక్క వాక్కులు మనం హృదయంలో ఫలింపజేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకై ఇదిగో అప్పుడు నువ్వు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపలికి నుండి తలుపు మూసుకుని ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవుగా ఆమె అతని వద్ద నుండి పోయి తాను కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ప్రభునందు ప్రియమైన ఇక్కడ పాత్రలో దేవుని యొక్క మరి రక్షణ లేనటువంటి వారికి రక్షణ అనుగ్రహించే వారంగా మనం ఉండవలసిన వారు ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అట్టి పాత్రగా నేను దేవుడు దయచి కృప చూపి ఉన్నాడు. ఆమె దయచేయుడైనటువంటి అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నువ్వు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుని ఆమెతో చెప్పిన. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్కును ఇతరులకు పంచిపెట్టే వారం ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారు వాటి ద్వారా మన జీవనాన్ని గడిపే వారం ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాటి ద్వారా మనము మన కుటుంబం వాళ్ళు పోషించుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు కనుక మనం ఏ రీతిగా ఉన్నామో దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం. అందుకై 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుని ముగించుకుందాం. వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక తెల్లవియు మధ్యవియు కూడా ఉంది. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడు. ఎవరైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానులు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రలై ఉంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీవు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క జనాంగం నీతో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క పరిచారకులు నీతో ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడినప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేసి ఉన్నారు? పరిచయం చేసి ఉన్నారు. అటు రీతిగా మనం సిద్ధపడాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లిందును అని చెప్పి మన హృదయంలో అనుకున్నప్పుడు ఇదిగో రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదనని చెప్పి బైబిల్ గ్రంథము దేవాది దేవుడైనటువంటి దేవుని ప్రజలు మరి ఏ రీతిగా మనం ఉన్నామో జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంతేకాదు గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవయ్యు మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు కనుక అట్టి పాత్రగా మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వలన అట్టి పాత్రగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు యజమానుడిగా ఉన్నాడు కనుక ఆ యజమానుడు వాడుకునే పాత్రగా మనం ఉండవలసిన వారు ఉన్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, గుండె జారిపోయే నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో. గుండె జారిపోయే నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో. పోరాడుటకు నాకు బలము చాలక, పోరాడుటకు నాకు బలము చాలక నీ పాదాలపై ఒదిగినానయ్యా, ఒదిగిపోయానయ్యా. నీ పాదాలపై ఒదిగినానయ్యా, ఒదిగిపోయానయ్యా. నా
అప్పనగా నేను మారినయ్యా, నిన్ను చేరినయ్యా. నీ అప్పనగా నేను మారినయ్యా, నిన్ను చేరినయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుకునేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూసే వరకు నా స్తుతి యాగము ఆపలేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూసే వరకు నా స్తుతి యాగము ఆపలేసయ్యా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకై అర్హమైనటువంటి ప్రతి సత్కార్యముకు కూడా వాడుకునే పాత్రగా ఉంటున్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అట్టి పాత్రగా మనం ఉండవలసిన వారున్నాం. మొట్టమొదటిగా చూస్తున్నాం, ఆయన రక్షణ పాత్రను చేతపట్టుకుని ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించవలసిన వారున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ లోకంలో నిందలు, అవమానములు, తిరస్కారములు, ఎన్ని ఉపద్రవములు వచ్చినా కానీ వాటి నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఎటువంటి నిందల్లోనూ అపవాదుల్లోనూ ఉన్నప్పటికీ, ఎటువంటి అప్పులు పాలైనప్పటికీ ఆయన ఐశ్వర్యమైనటువంటి పాత్రగా ఆయన ఉన్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అలాగే యజమానుడు వాడుకుంటకు ప్రతి సత్కార్యంలోను ఘనమైనటువంటి పాత్రగా ఉన్నట్లు దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధస్తుడిగా ఉన్నాడు కనుక నీవు ఈనాడు ఆయన వచ్చి నీ ముందుట నిలబడి, నీ వాక్యం నిలబడి నిన్ను ఇదిగో నీ కుటుంబాన్ని నిన్ను ప్రభు సన్నిధికి చేర్చాలని చెప్పి ఆయన ఎంతగానో కోరుచున్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో దైవజనుడు ఇచ్చినటువంటి సందేశం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇదిగో యెహోవా నాకు చేసిన ఉపకారం అంటే నేను ఆయనకి ఏమి చెల్లించుతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసినటువంటి వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని ముందుకు కొనసాగుతున్నప్పుడు ఎటువంటి మరి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ, దుష్ట సమస్యలు ఉన్నా కానీ, అపవాది సమస్యలు ఉన్నా కానీ వాటన్నిటి నుంచి కూడా తప్పించి దేవుడు సస్యశ్యామైనటువంటి రాజ్యంలో మనందరం కూడా చేర్చినట్లు, అదిగో గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రబియ్య, మట్టి కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉన్నప్పటికీ ప్రభువు ఈ లోకంలో మనల్ని ఉండకుండా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క రాజ్యంలో మరి మనము పరదేశంలో యాత్రికులు అయినప్పటికీ ప్రభు యుగయుగంలో ఆయన సన్నిధిలో జీవించినట్లు ఘనమైనటువంటి పాత్రగా ఉన్నట్లు మనకు తోడుగా ఉంటున్నాడు కనుక అట్టి ఐశ్వర్య పాత్రను మన దేవుడు మనకి ఇచ్చినటువంటినందుకు, ఆయన రక్షణ పాత్రను మనకి ఇచ్చినందుకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరిలో చిందించినటువంటి పరిశుద్ధ రక్తం బట్టి ఆయన ప్రాణ విమోచన క్రయధనంగా మనకు మన జీవితాలను కాపాడడానికి మనం పొందవలసినటువంటి శిక్షణ ఆయనే పొంది ఉన్నాడు కనుక అట్టి పరిశుద్ధాత్మ దీవెనను మనము పొందుకుని ప్రభు సన్నిధిలో రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన యెహోవా నామం అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామం ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మెలకుగా ఉందము గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుడు మన జీవితం చేసిన మేలు మనం ఏమి ఇవ్వలేము. రక్షణ పాత్రను చేతపరుచుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాం అనే విషయాలు ఈ వచనంలో నుండి మనం ధ్యానం చేసాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా దేవుడు మనకు రక్షణ అనేటువంటిది అనుగ్రహించాడు. ఆ మరణానికి మనము ఏమి ఇవ్వలేము కనుక ఆ రక్షణను పొందుకొని ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం అనేది ఎంతో అవసరం. ఆయన మన జీవితాన్ని మలిచి యోగ్యమైనటువంటి పాత్రగా చేసుకోగలడు కనుక మనల్ని మనం దేవునికి అప్పగించినటువంటి వారిగా ఉండాలి అని ఇంకా అనేక విషయాలు వర్తమానంలో మనం నేర్చుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మీరు చేసినటువంటి మేలులు లెక్కకు మించినవి. ఏ రీతిగా మేము మిమ్మల్ని స్తుతించగలము? అన్నిటికంటే ముఖ్యంగా మా కొరకై ప్రాణం పెట్టావు నాయన. మీరు సిలువలో పెట్టిన ప్రాణము ద్వారా, సిలువ త్యాగము ద్వారా, కార్చిన రక్తము ద్వారా మాకు రక్షణను మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. ఈ రక్షణను మేము స్వాతంత్రించుకొని ప్రభా దానితో మిమ్మల్ని స్తుతించే వారంగా ఉండటకు కృపద ఇచ్చారు. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకొని మీరు వాడుకునేటువంటి అర్హమైన పాత్రలుగా మీ చేతుల్లో మా జీవితాలు మలుచబడినట్లుగా కృపద ఇచ్చారు.
మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎదుటి ఆరాధన సమయాన్ని దీవెనకరంగా చేయండి. మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లల ఇది ఆరాధన సమయము కనుక దయచేసి విజ్ఞాపన ప్రార్థనలాగా వీటిని చేయొద్దు. శుక్రవారం